అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే పొద్దున్న నాకొక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు ఇలాగా మీకు రాజమండ్రి శిల్పకళా వేదికలో దండేసి పండు పెట్టి సన్మానం చేయాలనుకుంటున్నా. ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చేసేయండి అన్నారు. నేనన్నాను, నేను దేశాన్ని అంతొద్దరించే పనేం చేశానండి. నాకు వచ్చేవి 4 వంటలు. తర్వాత వండుకొని తినడం, పడుకోవడం తప్ప ఇంకేం రాదు. ఈ మధ్యన ఆ 4 వంటలని ఒక నలుగురికి చూపిద్దామని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే 25 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందులో ఒక 10 మంది లైక్ చేస్తారు, 5గురు చూస్తారు. ఎక్కడ నేను సక్సెస్ అయిపోతానో అని భయమంటే, లేదండి వాళ్ళే మీ కష్టాన్ని చూసి ఒక 100,000 సబ్స్క్రైబర్స్ రాత్రే అయిపోయారు. మీ ఛానలు ఒక పెద్ద పొజిషన్ అయిపోయింది 1 మంత్‌లో. మీరెక్కడో ఉన్నారండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది ఇదంతా అంటే, మనకు ఆత్రం ఆగదు కదా! ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు కాదక్కా నువ్వు రాజమండ్రి శిల్పకళా వేదిక అన్నప్పుడే మాకర్థమైంది అది కలని. సరేలే అక్క అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు. ఇలా కథలు చెప్పమనలేదు. 25 మెంబర్స్‌కి ఇలా ఉన్నావంటే నువ్వు 100,000 అంటే ఆకాశంలో బిల్డింగ్ కట్టి మా అందరికి అద్దెకిస్తాను అంటావేమో. అంత సాహసం ఎందుకులే గానక్క వీడియో ఏంటో చెప్పక్క. అదేనండి బోటి గోంగూర కూర అన్నమాట. అయ్యో! బోటి గోంగూర అంటావేంటక్క అందులో పచ్చగా ఏం కనిపించట్లేదు కదా! బోటి గోంగూర కాదండి బోటి మామిడికాయ చెప్పాను కదా మతిమరపని. నీట్‌గా బోటిని కడుక్కొని పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాటర్ వేసి బాగా ఉడికించుకొని, తర్వాత స్టవ్ వెలిగించి తాకపెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయలు, ఉప్పు, కారం వేసి బాగా మగ్గించుకోండి. ఉడికిపోయిన బోటిలోకి ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని, ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే సూపర్ ఉంటది. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.